హాయ్ అండి, అందరికీ నమస్తే. గత ప్రశ్నపత్రాల్లోని క్వశ్చన్స్ చూద్దాం. ఈరోజు మనం టెట్లో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, డిఎస్సిలో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్స్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏముందంటే, ఇది 19th జూలై 2024లో జరిగినటువంటి ఎగ్జామ్కి ఫస్ట్ క్వశ్చన్ మ్యాథ్స్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ క్యూబ్డ్ రూట్ ఆఫ్ 1728 is equal to 2 into x plus 1, then the value of x is క్యూబ్ రూట్ ఆఫ్ 1728 అని ఇచ్చిండు. ఇది 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1కి ఈక్వల్ అంట. అయితే ఎక్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. అసలు మనకు వచ్చేసి చూడండి, ఫస్ట్ క్వశ్చన్కి సొల్యూషన్ ఎట్లా చేయాలంటే, మన క్యూబ్ రూట్ అన్నాడు కదా, క్యూబ్ రూట్ ఆఫ్ 1728 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అని రాసుకోవాలి. 1728 అనే దేని యొక్క క్యూబ్ అంటే 12 యొక్క క్యూబ్, 12th క్యూబ్, క్యూబ్ రూట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ క్యూబ్, ఈ క్యూబ్ రూట్ క్యాన్సిల్. 12 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఈ 2 అనేది ఇటు మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ వేస్తే డివిజన్ అవుతుంది. 12/2 ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 1. 2 1 జా 2 6 జా 6 ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 6 మైనస్ 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5. మనకు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా, ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకు 5 వచ్చింది. మనకు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. 5 ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 వచ్చింది కదా, 5 అనేది ఆప్షన్ 3లో ఉంది కాబట్టి 3 ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 6 millimeters కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ కిలోమీటర్స్ యాజ్, అంటే 6 millimetersని కిలోమీటర్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఎప్పుడైనా స్మాల్ వాల్యూస్ నుంచి హై వాల్యూస్కి ఎక్స్ప్రెస్ చేస్తే మనకు డెసిమల్లలో వస్తుంది అనమాట. కాబట్టి 10 millimeters ఈజ్ ఈక్వల్ 1 centimeters, 100 centimeters ఈజ్ ఈక్వల్ 1 meter. మనకు ఒక చిన్న మిల్లీమీటర్, సెంటీమీటర్, డెసిమీటర్, మీటరు, డేకామీటరు, హెక్టామీటర్, కిలోమీటర్. అయితే 1 millimeter ఈజ్ ఈక్వల్ 0.00000001 కిలోమీటర్స్. అయితే 6 millimeters ఈజ్ ఈక్వల్ 0.00000006 కిలోమీటర్స్ అవుద్ది. అయితే మనకు ఆప్షన్ వచ్చేసి చూద్దాం ఒకసారి. ఎన్ని ఉన్నాయి మనకు డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఇందులో డెసిమల్ తర్వాత 7 ఆప్షన్స్ ఏమున్నాయి చూద్దాం. ఆప్షన్స్ 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇది కాదు, సెకండ్ ఆప్షన్ కాదు. ఫస్ట్ దానిలో 4 ఉన్నాయి కాబట్టి కాదు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 1 2 3 4 5, ఇది కూడా కాదు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1 2 3 4 5 6 7 ఉన్నాయి కదా ఆప్షన్. కాబట్టి ఆప్షన్ నంబర్ 4 అనేది సెకండ్ దానికి రైట్ ఆన్సర్ అవుద్ది. ఎందుకు? డెసిమల్ తర్వాత 7 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఆప్షన్ నంబర్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకు, ద రేషియో ఆఫ్ ద బాయ్స్ టు ద గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ ఈజ్ 9:11. దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ ఇన్ దట్ స్కూల్ ఈజ్. మనకు వచ్చేసి ఏముందంటే, రేషియో ఇచ్చిండు, బాయ్స్కి గర్ల్స్కి మధ్య రేషియో 9:11 ఇచ్చారు. అంటే థర్డ్ క్వశ్చన్కి బాయ్స్ వచ్చేసి 9 members ఉంటేనంట, గర్ల్స్ వచ్చేసి ఎంత ఉంటుందంట 11, అంటే పర్సంటేజ్. అంటే వీళ్ళు 9x ఉంటే గర్ల్స్ వచ్చేసి 11x. అయితే మనకి ఏమన్నాడా, పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ ఇన్ దట్ స్కూల్ అన్నాడు. అంటే గర్ల్స్ యొక్క పర్సంటేజ్ ఎంత అని అడిగిండు అన్నమాట. కాబట్టి మొత్తం ఎంత ఉంది మనకు? 9 + 1 అంటే 20. మొత్తం 9:11 అంటే 20x. ఇప్పుడు మనం ఎక్స్ అనేది మొత్తం 20 members ఉంటే అందులో 9% అనేది బాయ్స్ ఉర్రు, తర్వాత 11x అనేది గర్ల్స్ ఉర్రు, మొత్తం కలిపితే 20x అయింది. ఈ 20x నేను ఏమనుకుంటున్నా, 100% అని అనుకుంటున్నా. అయితే మనకి ఎంత పర్సెంట్ అనేది గర్ల్స్ అంటే ఎంత? 11x అనేది ఎంత పర్సెంట్ అవుద్ది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏంది? 11x ఇంటూ 100 డివైడెడ్ బై 20x. x క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 2 1 జా 2 5 జా. మనకేం మిగిలింది? 11 ఇంటూ 5 మిగిలింది, అంటే 55%. గర్ల్స్ ఎంతమంది అంట? గర్ల్స్ పర్సంటేజ్ వచ్చేసి గర్ల్స్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ 55%. ఇందులో ఆప్షన్ ఏముంది మనకు? థర్డ్ ఆప్షన్ ఉంది. థర్డ్ ఆప్షన్ 55% ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఫోర్త్ క్వశ్చన్కి ద వాల్యూ ఆఫ్ x⁻⁻5 ఈజ్ ఈక్వల్ డివైడెడ్ బై x⁻7 డివైడెడ్ బై x⁻12 ఈజ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. x⁻−5 అని ఉంది. ఇది ఏముంది? x⁻7 x⁻12 అని ఉంది. ఇది x⁻−5 యాజ్ ఇట్ ఈస్గా రాసుకొని, ఇది x⁻7 ఇంటూ x⁻−12గా రాసుకోవాలి. ఎందుకు?
మనకు డినామినేటర్ ఉన్నది పైనకి వస్తే ఏమైంది, న్యూమరేటర్కి తీసుకొస్తే మైనస్ అవుద్ది అనమాట పవర్ అనేది. కాబట్టి ఎక్స్ పవర్ ఆఫ్ -5 డివైడెడ్ బై ఎక్స్ పవర్ ఆఫ్ 7 - 12, ఎక్స్ పవర్ ఆఫ్ -5 డివైడెడ్ బై ఎక్స్ పవర్ ఆఫ్ 7 - 12 ఎంత అంటే 5, ఎక్స్ పవర్ ఆఫ్ -5. ఇప్పుడు ఎక్స్ పవర్ ఆఫ్ -5 డివైడెడ్ బై ఎక్స్ పవర్ ఆఫ్ -5, ఈ రెండు కూడా ఏమైంది మనకు క్యాన్సిల్ అవుద్ది. మనకు వాల్యూ ఎంత వస్తుంది, 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుద్ది. ఇందులో మనకి ఏముంది, థర్డ్ ఆప్షన్ థర్డ్ అనేది 1 ఉంది కదా, అది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ పవర్ ఆఫ్ -5 ఉందనుకో, దీన్ని ఏం రాసుకోవచ్చు, 1/x పవర్ ఆఫ్ 5 అని రాసుకోవచ్చు. కానీ డినామినేటర్లో కూడా మనకి ఏముంది, ఎక్స్ పవర్ ఆఫ్ -5 ఉంది, దీన్ని కూడా ఎక్స్ పవర్ ఆఫ్ 5గా రాసుకోవచ్చు. అంటే ఈ పైన ఉన్నటువంటి న్యూమరేటర్లో ఉన్నటువంటి ఎక్స్ పవర్ ఆఫ్ -5ని 1/x పవర్ ఆఫ్ 5గా రాసుకోవాలా, డినామినేటర్లో ఉన్నటువంటి ఎక్స్ పవర్ ఆఫ్ -5ని 1/x పవర్ ఆఫ్ 5గా రాసుకోవాలి. అప్పుడు ఏమైంది, 1/x పవర్ ఆఫ్ 5 ఇంటూ ఇది పైనకి వెళ్తే న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్ అవుద్ది, ఎక్స్ పవర్ ఆఫ్ 5 ఇంటూ 1 అయింది. ఎక్స్ పవర్ ఆఫ్ 5 క్యాన్సిల్ అయితే 1 అవుద్ది అనమాట. ఇది పూర్తిగా డీటెయిల్గా ఆన్సర్. కాబట్టి మనకి ఏమొచ్చింది, ఆన్సర్ వచ్చేసి మనకి ఇందులో ఆప్షన్స్లో 3 అనే ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసి ఒకసారి చూసుకుందాం. 5th క్వశ్చన్ వచ్చేసి the measures of two adjacent angles of a parallelogram are in the ratio 5:7, then the angles of the parallelogram are. అంటే ఒక ప్యారలలోగ్రామ్ ఉందంట, ఒక ప్యారలలోగ్రామ్ 5th దాన్ని ఒక ప్యారలలోగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఈ ప్యారలలోగ్రామ్ యొక్క ఏమన్నాడు, అడ్జసెంట్ యాంగిల్స్ అన్నాడు. అంటే అడ్జసెంట్ యాంగిల్స్ ఈ రెండు అనే ఏదైనా తీసుకోవచ్చు. నేను ఈ యాంగిల్ తీసుకుంటున్నా. రేషియో ఇచ్చిండు, ఇది 5 ఉంటే ఇది 5x ఉందనుకో, ఇదేముంది 7x అనుకుందాం. కానీ మనకేంది, ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్. ప్యారలలోగ్రామ్లో అడ్జసెంట్ యాంగిల్స్ అనేటటువంటి 180కి ఈక్వల్ అయింది. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, 5x + 7x అని ఇచ్చిండు అడ్జసెంట్. అంటే 5:7 అన్నాడు కాబట్టి మనం యాంగిల్ తెలియదు కాబట్టి 5x అనుకున్నాం, 7x అనుకున్నాం. 5x + 7x ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్ అయితే అప్పుడు మొత్తం ఎంత, 12x ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్. 12 1 = 12, 12 1 = 12, 6 మిగిలింది, 12 5 = 60. కాబట్టి 12 15 = 180 అయ్యింది. x ఈజ్ ఈక్వల్ ఎంత, 15 డిగ్రీస్. అయితే ఆ యాంగిల్ సేమ్ అన్నాడు. ఒక యాంగిల్ అనేది 5x కదా, అంటే 5 × 15 ఈజ్ ఈక్వల్ 15 5 = 75 డిగ్రీస్. నెక్స్ట్ ఇంకొక యాంగిల్ ఏముంది, 7x ఉంది కాబట్టి 7 × 15 15 7 ఎంత, 105 డిగ్రీస్. ఇప్పుడు మనకు సమ్ చేసినా కానీ ఎంత అయింది, 180 డిగ్రీస్ అవుద్ది. కాబట్టి ఒక యాంగిల్ వచ్చేసి 75 డిగ్రీస్, ఇంకొక యాంగిల్ వచ్చేసి 105 డిగ్రీస్. ఇవి అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ది ప్యారలలోగ్రామ్. ఈ ఆప్షన్స్ ఇందులో మనకి ఏమన్నాడు, ద యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ అంటే ఏంది, 75:105:75:105. ఈ రేషియో ఏడుంది, 75:105:75 105 75 105 75 105 అనేది ఆప్షన్ నెంబర్ 1.